మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160602338 7799 000211. चपर अंदर रखो। మా హీరో సాయి కుమార్ గారు మాట్లాడతారు. నేను చిటికేస్తే చిత్తూరు, అరిస్తే అనంతపురం, కాళ్ళు దుంగితే కర్నూలు. కూర్చోవస్తుంది కాబట్టి ఫ్రీగా ఉండండి. हमारी ఐఫ్లో మానేగడ్డారు. ఆయన వంశానికి మూడో వంశం. మన సూఫీలో 63 సంవత్సరాలు తప్ప చేసిన ఈయన ఉంటే కడప ప్రజలు ఈయన జరిగింది. ఈయన ఉంటే కొన్ని లక్షల మంది వస్తారు. సక్సెస్ టూర్ ఈరోజు పొద్దు నుంచి మేము స్టార్ట్ చేసాము.
సో కర్నూలు, నంద్యాల, పొద్దుటూరు, ఇప్పుడు కడపకు వచ్చాము. సో ఆ విజయంలోనే ఇక్కడ అమీన్పీర్ దర్గాకి రావడం జరిగింది. ఎంతో హ్యాపీగా ఉంది. ఇది నా మొదటిసారి అండ్ చాలా పాజిటివ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. సో మీ అందరినీ కలుసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. అల్లా అందరినీ హ్యాపీగా ఉంచాలని, ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆరోగ్యాలు అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా శంబాల టీంని కూడా అల్లా ఇంకా కొంచెం ఎక్కువ సక్సెస్ చేయాలని, ఇంకా కొంచెం ఎక్కువ ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ టు బీ హియర్. అండ్ సో సినిమా గురించి, మా సినిమా రిలీజ్ అయిందండి, December 25th రిలీజ్ అయింది, శంబాలా అని. సో బాగా ఆడుతుంది థియేటర్స్లో. సో తప్పకుండా మీరు అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి మా సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ 2026లోకి అందరూ ఎంటర్ అవుతున్నాం. అండ్ ఇయర్ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. కడపకి నేను దగ్గర ఒక 40 ఏళ్ళగా వస్తున్నాను. సో ఎప్పుడు కడపకు వచ్చినా దర్గాకి రావడం, ఆశీర్వాదం తీసుకోవడం, నిజంగా అదేంటో ఒక తెలియని ప్రశాంతత ఇక్కడికి వస్తే. ఎందుకంటే ఎంతో ప్రాముఖ్యత కలిగిన దర్గా. మేమందరం, నేను ఆదిని కూడా ఫస్ట్ ప్రేమ కావాలి అప్పుడు ఆది ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మేము ఆదిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. శంబాలా విజయ యాత్రలో ఇప్పుడు వచ్చి ఈరోజు ఈ దర్గా దర్శించడం చాలా ఆనందంగా ఉంది. సో తప్పకుండా వాళ్ళందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.